అపోస్తలుడైనటువంటి పౌలు గారు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము 15వ లేఖనాన్ని పరిశీలన చేద్దాం. బిడ్డలారా, గడిచిన దినాలలో అద్భుతమైనటువంటి సందేశాలు వింటూ ఆత్మీయంగా బలపడుతూ వచ్చారు. చాలా విశేషమైన సంగతులు బోధపరుస్తూ వచ్చారు ప్రభు. అయితే మరికొన్ని విషయాలను మనం నేర్చుకుందాం ఈ పూట. మొదటి తిమోతి మొదటి అధ్యాయము 15వ లేఖనం. ఈరోజు మన అంశము, వాక్యపు అంశము, యేసుక్రీస్తు ప్రభువు వారు శరీరధారి అవడానికి గల ప్రధానమైనటువంటి కారణాలు. అందరూ చెప్పండి. యేసుక్రీస్తు ప్రభుల వారు శరీరధారి అగుటకు ప్రధానమైన కారణాలు. ఆయన ఎందుకు నరావతారిగా శరీరధారిగా ఈ భూమి మీదకి దిగిరావలసి వచ్చింది, ఈ సంగతుల గురించి మనం తెలుసుకుందాం. తిమోతి మొదటి పత్రిక మొదటి అధ్యాయము 15వ లేఖనంలో ఇలా వ్రాయబడి ఉంటుంది. చదవండి ఒకసారి. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదియు నై ఉన్నది. స్తోత్ర. చేతులెత్తి దేవుని నామాన్ని గణపరుస్తాం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, గడిచిన దినములన్నిటా తన రెక్కల నీడలో మనలను కాచి కాపాడి, గత రాత్రి మన పడకల్లో మనకు తోడై క్షేమ భద్రతలనిచ్చి, గాఢ నిద్రనిచ్చి, ప్రొద్దున చురుకైన మెళకునిచ్చి మనలందరినీ కూడా ఆయన పాద పద్మాల సమీపానికి తోడుకొని వచ్చినందులకై దేవదేవునికి ఘనమైన స్తోత్రాలు అర్పిద్దాం. హల్లెలూయా. ఈ ప్రొద్దున చేరి కూడి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క అతి శ్రేష్ఠ నామములు అందరికీ కూడా శుభాభివందనాలు. అందరికీ పేరు పేరున తెలియపరుస్తూ ఉన్నాను. రండి, జీవం కలిగిన దేవుని మాటలు మనం ధ్యానం చేద్దాం. ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు గారు తిమోతితో అంటున్నారు, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. ఎందుకు వచ్చారంట ఆయన? మొట్టమొదటి కారణం పాపులను రక్షించుటకు. లోకములో పాపి ఎవరు? ఎవరికి వారు నేను పరిశుద్ధుడను, నేను పరిశుద్ధురాలను, నేను మంచివాడిని, నేను మంచిదానను అని ఎవరికి వారు ఎవరి పలాన వారు సాక్ష్యం ఇచ్చుకుంటా వస్తూ ఉన్నారు. మంచే లేని మన ఎడల ఆయన వింతైన ప్రేమను కనుపరిచి మనలందరినీ రక్షించడానికి, పాపులలో ప్రధాన పాపులమైనటువంటి మనలను రక్షించడానికి క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చారు. స్తోత్రం. అపోస్తలుడైనటువంటి పౌలు గారు సౌలుగా జీవించినటువంటి రోజుల్లో తాను ప్రవర్తించిన ప్రవర్తన అంతటినీ కూడా జ్ఞాపకం చేసుకుంటూ అతను ఒక మాట అంటున్నాడు. హింసకుడను, దోషకుడను, హానికరుడను, మరో మాట అంటారు, పాపులలో ప్రధాన పాపిని. ప్రైజ్ ది లార్డ్. పాపులందరినీ లోకములో తిన్నగా నిలవబెడితే మొట్టమొదటిగా నిలవబెట్టేది నన్నే అని పౌలు గారు తన గురించి తాను సాక్ష్యం ఇచ్చుకుంటున్నారు. స్తోత్రం. నేను మంచివాడను కాదు, నేను మంచిదానను కాదు అని ఏ వ్యక్తి తనను గురించి తాను ఈ లోకంలో ఎవ్వరూ చెప్పుకోరు. కానీ పౌలు గారు చెప్పుకుంటున్నాడు, పాపులలో ప్రధాన పాపిని. తను తాను తగ్గించుకుంటూ నా దేవునిని హెచ్చిస్తూ తనను తాను దేవుని ఎదుట తగ్గింపు జీవితం కలిగి జీవిస్తూ ఉన్నాడు. అబ్రహాము గారు అంటారు, ఇదిగో దుమ్మును ధూళియునైన నేను నీతో మాట్లాడుటకు
ధైర్యం చేస్తున్నాను అంటున్నాడు. మరో భక్తుడు, ప్రవక్త, సాక్షాత్తు ప్రభు అయిన యేసుక్రీస్తు వారికే బాప్తిసం ఇచ్చినటువంటి బాప్తిసమిచ్చు యోహాన్ అంటున్నారు, నా వెనుక వచ్చువాడు నాకంటే శ్రేష్ఠుడు, ఆయన చెప్పుల వారును విప్పుటకైనా నాకు యోగ్యత అర్హత లేదు అంటారు. స్తోత్రం. కీర్తనకారుడు దావీదు అంటారు, అయ్యా పురుగును అంటున్నాడు. ఎవరంట? పురుగును. దేవుని బిడ్డలారా, ఇలాగా మనం పరిశీలన చేస్తూ ఉంటే మహాభక్తులు ఎందరో మరెందరో దేవుని ఎదుట తమ్మును తాము తగ్గించుకొని దేవునిని కనపరిచిన ఆనవాళ్ళు మనం చూస్తూ ఉన్నాం. అందుకే పౌలు గారు అంటున్నాడు, పాపులలో ప్రధాన పాపిని. అందుకే పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. ఈ లోకములో ప్రతి వ్యక్తి జన్మతః పాపి, ప్రతి వ్యక్తి కర్మతః పాపి, ప్రతి మనిషి పుట్టుకతోనే పాపి, ప్రతి వ్యక్తి క్రియల మూలంగా పాపి. స్తోత్రం. పరిశుద్ధుడు ఎవ్వడు లేడు. భక్తుడు రాస్తున్నాడు, పాపములోనే నా తల్లి నన్ను గర్భము దాల్చి పాపములోనే కన్నది, పాపములోనే నేను పెరుగుతూ ఉన్నాను. పాప ప్రపంచమైనటువంటి ఈ లోకములో ప్రతి మానవాళి పాపియే. స్తోత్రం. ఉండనే ఉంది ఒక వాక్యం, నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడంట. ఒక్కడు కూడా లేడంట. వాడు రాజైనా, ఏమండి, వాడు రాజైనా, ఈ భూమి మీద ఉన్న భూపతులకు అందరికీ అధిపతి అయినా, అంటే చక్రవర్తి అయినా, గతములో కానీ ఇప్పుడు కానీ ఇక ముందు కానీ కలినేలిన భూరాజులైన, సామంతులైన, సామాన్యులైన, ధనికులైన, దరిద్రులైన, స్త్రీలైన, పురుషులైన, వృద్ధులైన, పసి బిడ్డలైన, చివరి ఆఖరికి దేవుని వాక్యం సెలవిస్తుంది, ప్రతి మనిషి జన్మతః పాపి. స్తోత్రం. ఈ లోకములో మనుషులందరూ పాపులుగా బ్రతికేస్తూ ఉండగా 2024 సంవత్సరాల క్రిందట ఒక్కడు ఈ భూమి మీద పుట్టాడు. ఆ ఒక్కడు సవాలు విసురుతూ అంటున్నాడు, నాలో పాపం ఉన్నదని నేరాస్థాపన చేయగలిగిన వాడు ఎవడైనా మీలో ఉన్నాడా అనే ప్రశ్న వేశాడు. స్తోత్ర. ఆయన పాపము లేనివాడు, ఆయన దోషము లేనివాడు, ఆయన నిర్దోషి, ఆయన కన్య మరియ గర్భాన అవతరించిన వాడు, ఆయన పరిశుద్ధుడు. అందుకే ఆయన సవాలు విసిరాడు. ఆయన పరిశుద్ధుడు గనుకనే ఆయన ఈ లోకమంతటికి కూడా కేవలము శాస్త్రులకు మాత్రమే కాదు, పరిచయులకు మాత్రమే కాదు, సర్వ మానవాళికి ఆయన విసిరిన ప్రశ్న, నాలో పాపం ఉన్నదని ఎవడైనా నేరాస్థాపన చేయగలడా అని. ఎవ్వరూ ఆయన మీద నేరాస్థాపన చేయలేకపోయారు. అందరూ ఒక స్త్రీని, పాపాత్మురాలైన ఒక స్త్రీని, పాపంలో పట్టబడిన ఒక స్త్రీని రాళ్ళు రువ్వుతూ, రాళ్లతో కొట్టుకుంటూ, తరుముకుంటూ వస్తూ ఉంటే ఆవిడ వచ్చి ప్రభు అయిన యేసుక్రీస్తు పాదాల ముంగిట అలా పడిపోయి కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఉండగా అమ్మా అని పిలిచినటువంటి మహనీయుడు మనం ఆరాధిస్తున్న మన ప్రభు అయిన యేసయ్య. స్తోత్ర. అందరి చేతులలో రాళ్ళు ఉండగా ప్రభు అయిన యేసయ్య అన్నారు, మీలో పాపము చేయని వాడు మొట్టమొదటి రాయి ఆమె మీద వేయండి అనగా ఒక్కొక్క రాయి నేలకు జార్చి వెనుతిరిగి వెళ్ళిపోవడం ప్రారంభించారు. ఒక్కడు కూడా ఆయన ముంగిట నిలబడలేదు, ఒక్కడు కూడా ఆ స్థలములో మిగిలి లేడు. ఒక్కడే ప్రభు అయిన యేసయ్య ఒక్కడే నేలకు వంగి ఏమో రాస్తూ ఆమెను అంటున్నాడు, అమ్మా నేను కూడా నిన్ను శిక్షించను, ఇక ఎన్నటికీ పాపము చేయకు అని చెప్పి ఆమెను మరలా తిరిగి పంపించి వేశాడు. ఆ క్షణానే ఆమె పశ్చాత్తాపపడి తన జీవితం అంతటిని కూడా
ఆమె పరిశుద్ధపరుచుకొని ప్రభు అయిన యేసు నిమిత్తము, యేసు కొరకు జీవిస్తూ, యేసుకు ఉపచారం చేస్తూ ఆమె బ్రతికేసింది. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే పాపులను రక్షించుట కొరకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను అను వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదియునై ఉన్నది. కనుక మొట్టమొదటి కారణం, యేసయ్య ఈ లోకానికి రావడానికి ప్రధానమైన కారణాలలో మొదటి కారణం పాపులను రక్షించుట కొరకే. కనుక ఆయన వచ్చిన పని ఆయన నిర్వర్తించారు. మరొక కారణాన్ని మనం చూస్తే లూకా శుభవార్త 19వ అధ్యాయము 10వ లేఖనం. త్వరగా దేవుని మాటలు మనం పరిశీలన చేద్దాం. లూకా సువార్త 19వ అధ్యాయము 10వ లేఖనం. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పెను. నశించిపోతున్న మానవాళిని వెదకి రక్షించుటకే మనుష్య కుమారుడి లోకానికి వచ్చారంట. ప్రతి మనిషి నాశనానికి వెళ్ళిపోతున్నాడు. ఉపమానం ప్రభు అయిన యేసు క్రీస్తు వారు చెప్పకనే చెప్పారు లేఖనాల్లో. ఒక మనుష్యుడు ఉన్నాడు, అతడు యెరూషలేము నుండి యెరికోకు వెళుతున్నాడట. ఆ యెరికోకి ఎలా వెళుతున్నాడంటే దిగి వెళుతున్నాడు. యెరూషలేము పర్వతాల మీద కట్టబడినటువంటి ఎత్తైన పట్టణం. యెరికో లోయలో ఉన్నటువంటి ప్రాంతం. యెరికో పట్టణము, యెరూషలేము పట్టణం. యెరూషలేము 7 కొండల మీద కట్టబడిన సుందరమైనటువంటి పట్టణం. స్తోత్రం. యెరికో లోయలో ఎక్కడో లోతులో ఉన్నటువంటి పట్టణం. కానీ ఆ యెరూషలేము ఎత్తైన పట్టణము నుండి యెరికో పట్టణానికి ఒక వ్యక్తి దిగి వెళ్తున్నాడంట. భక్తుల అనుభవాలు ఎల్లప్పుడూ ఎలా ఉండాలి అంటే, ఉదాహరణకి ప్రభు అబ్రహామును పిలిచాడు. అబ్రహామును పిలిచి ఆయన అన్నారు, నీకు ఒక్కగానొక్క కుమారుడైన ఇస్సాకును తీసుకొని నీవెక్కడికి వెళ్ళాలా? మోరియా పర్వతానికి వెళ్ళాలి. స్తోత్రం. మోరియా పర్వతానికి వెళ్ళాలి అంటే అబ్రహాము పర్వతాన్ని ఏం చేశాడు? ఎక్కి వెళ్ళాడు. మోషేను ప్రభు పిలిచాడు. యెహోవా పర్వతమైనటువంటి హోరేబు పర్వతం మీద మోషేని ప్రభు చూసి పిలిచాడు. అంటే మోషే హోరేబు పర్వతాన్ని ఎక్కి వెళ్ళాడు. హోరేబు ఒకటి మాత్రమే కాదు, వచ్చే దారిలో ఐగుప్తు దేశము నుండి ఇజ్రాయేలు దేశానికి వస్తున్న మార్గ మధ్యాన మనకు ఇవ్వబడినటువంటి, యూదులకు ఇవ్వబడిన, ఇజ్రాయేలీయులకు ఇవ్వబడిన తోరా అని పిలువబడేటటువంటి ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఇచ్చుట కొరకు, ఆ ధర్మశాస్త్ర గ్రంథము దేవదేవుడు మోషే చేతికి అప్పగించడానికి మునుపు 40 రాత్రింబవళ్ళు ఉపవాసం ఉండి ఎత్తైన కొండ శిఖరం మీద దేవునిని అతడు కలుసుకోవలసిన అవసరం వచ్చింది. ఆ కొండ పేరే సీనాయి పర్వతం. స్తోత్రం. సీనాయి కొండ మీద ఆక్సిజన్ లెవెల్స్ కూడా ఆ స్థలములో ఊపిరి అందనంత ఎత్తైన పర్వత శిఖరాల శ్రేణులు ఆ స్థలంలో ఉంటాయి. అలాంటి పర్వతాల సముదాయంలో ఎత్తైన పర్వత శిఖరమే సీనాయి పర్వతం, మౌంట్ సీనాయి. దాని మీదకి ఎక్కి వెళ్ళాడు మోషే గారు. స్తోత్రం కలుగును గాక. 120 ఏళ్ల ప్రాయంలో మోషే గారు సీనాయి పర్వతాన్ని ఎక్కి వెళ్ళారు. అంటే అంత ఎత్తైన పర్వతం ఈ రోజున యవ్వనస్తులు కూడా ఎక్కలేరు. ఆ ఎత్తైన పర్వతాన్ని యవ్వనస్తులు కూడా ఎక్కలేరు. అక్కడికి వెళితే కొంత దూరము ఒంటెల మీద ఎక్కి ప్రయాణం చేస్తారు, కొంత దూరము నడిచి వెళ్ళాలి. అలా వెళ్ళగలగాలి అంటే ఈ రోజుల్లో ప్రస్తుత కాలపు యవ్వనస్తులు కూడా ఎక్కి వెళ్ళలేక సగం దూరం వెళ్ళి ఎక్కాము. సీనాయి పర్వతం, మోషే గారు ఎక్కినటువంటి సీనాయి కొండ ఎక్కాము అని సంతృప్తి చెందుతూ మభ్యపడుతున్నారు. స్తోత్రం. అలాంటి పర్వతాన్ని మోషే గారు అలవోకగా ఎక్కి
శిఖరాగ్రానికి వెళ్ళి ప్రభువుని కలుసుకున్నట్లుగా మనం లేఖనాల్లో చూస్తాం. దేవుని బిడ్డలారా, భక్తులందరి అనుభవాలు ఎక్కి వెళ్ళే అనుభవాలే కానీ దిగి వెళ్ళిన అనుభవాలు ఏ ఒక్కరిలోనూ లేవు. కానీ అతడెవరో యెరూషలేము నుండి యెరికోకు దిగి వెళ్తున్నాడంట. వెళుతూ ఉండగా, దిగి వెళుతూ ఉండగా దొంగల చేతికి చిక్కాడు. స్తోత్రం. ఎక్కి వెళుతూ ఉంటే దొంగల చేతికి చిక్కే అవకాశము ఉండదు. దిగి వెళ్ళేవాడు దొంగల చేతికి చిక్కే అవకాశం సమృద్ధిగా ఉంటది. ఎప్పుడైనా భక్తిలోనైనా, పరిశుద్ధతలోనైనా, విశ్వాసములోనైనా నీవు ఎక్కి వెళ్ళే అనుభవాన్ని కలిగి ఉందువుగాక. దిగి వెళ్ళకుందువుగాక. నీవెన్నటికీ దిగి వెళ్ళే అనుభవాలు కలిగి ఉండొద్దు. ఎక్కి వెళ్ళే అనుభవాన్నే నీవు కోరుకోవాలి. మహాభక్తుడు అంటున్నాడు, ఎక్కలేని ఎత్తైన కొండను నన్ను ఎక్కించుము ప్రభువా. యెహోవా పర్వతం మీదికి ఎక్కదగిన వాడెవడు? ఆయన గుడారములు అతిథిగా నిలవదగిన వాడు, నివసించదగిన వాడు ఎవడు అనే ప్రశ్నలు కనబడుతున్నాయి లేఖనాల్లో. కనుక దేవుని యొద్దకు, దేవుని సన్నిధికి, ఎత్తైన అనుభవాలకు, పరిశుద్ధతలో సంపూర్ణతకు, విశ్వాసములో సంపూర్ణతకు, భక్తిలో సంపూర్ణతకు ఎక్కి వెళ్ళే అనుభవాలే మనమందరము కలిగి ఉందుముగాక. దిగజారుడు అనుభవాలు మనలో ఏ ఒక్కరికి ఉండకుండునుగాక. ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే యెరూషలేము నుండి యెరికోకి దిగజారి వెళతా ఉన్నాడు. దొంగల చేతికి చిక్కగా దొంగలు అతని దగ్గర ఉన్నదంతా దోచుకొని అతనిని కొట్టి గాయపరిచి అతనిని వివస్త్రునిగా చేసి కొరప్రాణంతో విడిచి వెళ్ళిపోయారు. అతనికంటూ ఇక ఏమీ మిగిలి లేదు. నా దేవుని బిడ్డలారా, అందుకే నాశనానికి మనుషులందరూ జోగి వెళుతున్నారు అన్న సంగతిని ప్రస్ఫుటంగా తెలియపరచడానికి ప్రభు అయిన యేసయ్య ఆ ఉపమానాన్ని తెలియచేశారు. ఒక్కడు అని కాదు, మనుషులందరూ కూడా నాశనానికే వెళుతూ ఉండగా నిత్య నాశనము నుండి మనుషులను విమోచించుట కొరకే, నశించిన దానిని వెదకి రక్షించుట కొరకే మనుష్య కుమారుడి లోకానికి వచ్చారు. స్తోత్రం. కనుక నశించిపోతున్న ప్రతి మానవాళిని, నశించిపోతున్న నరజాతిని, ఆదాము మొదలుకొని ప్రతి ఒక్కరిని రక్షించడానికి యేసయ్య ఈ లోకాన్ని ఖరీదించారు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 17వ లేఖనాన్ని చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 17వ లేఖనం. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తలనైనను కొట్టివేయవచ్చునని మీరు తలంచవద్దు. నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు. స్తోత్రం. ప్రభు అయిన యేసయ్య ఈ భూమి మీదకి ఎందుకు ఆయన నరావతారిగా జన్మించారు అంటే, మోషే ప్రజలకిచ్చినటువంటి, ఇశ్రాయేలీయులకు అందించినటువంటి ధర్మశాస్త్రాన్ని ఆయన కొట్టివేయుటకు రాలేదంట, నెరవేర్చుటకే ఆయన వచ్చారట. నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు. ధర్మశాస్త్రములో ఉన్న సంగతులన్నిటినీ ఆయన నెరవేర్చుటకే వచ్చారంట. స్తోత్రం. ప్రతి విషయాన్ని ఆయన నెరవేర్చడానికి వచ్చారంట. మనిషి యొక్క పాపం పోవాలి అంటే రక్తం చిందించబడాలి. అది కేవలము పశుబలి వలన కాదు, అది సాక్షాత్తు పుణ్యమూర్తి, పరిశుద్ధుడు, కన్య మరియ గర్భాన అవతరించినటువంటి పాపము ఎరుగని పరిశుద్ధుడే బలియాగము అవుట వలన నరావతారిగా దిగివచ్చి బలి అయిపోవడం కారణంగా మనుషులందరి పాపములను అట్టి పరిశుద్ధ రక్తముతో ఆయన శుద్ధీకరించాలని తలంచి ఆయన నరావతారిగా ఈ లోకంలో జన్మించారు. స్తోత్రం. హల్లెలూయా. పశు బలులను ఆయన నిషేధించాడని, పశు బలులను ఆయన నిరోధించాడని, గొడ్ల యొక్కయు, గొర్రెల యొక్కయు, మేకల యొక్కయు, గువ్వల యొక్కయు, పావురాళ్ళ యొక్కయు రక్తము ద్వారా మనుష్యులకు పాప క్షమాపణ లేదు, దొరకదు. కేవలము పరిశుద్ధుడు బలియాగము చేయడం వలన మాత్రమే
ఆ రక్త ప్రోక్షణం వలన మాత్రమే పాపికి పరిశుద్ధత కలుగుతుంది, పాప ప్రోక్షణ సంప్రాప్తమవుతుంది అని ధర్మశాస్త్రాన్ని నేను కొట్టివేస్తున్నానని ఏ రోజు ఏ ఒక్క పూట యేసుక్రీస్తు ప్రభు వారు అనఫీషియల్గా కానీ అఫీషియల్గా కానీ అనౌన్స్ చేయలేదు. స్తోత్రం. ఆయన ఒక్క మాట అన్నారు, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు. అంటే ఆయన ధర్మశాస్త్రాన్ని గౌరవిస్తున్నారు. గౌరవిస్తూనే సర్వలోకానికి ఆయన నూతన నిబంధనను కూడా ఇచ్చారు. అందుకే అంటున్నాడు కదా, ఇది నా రక్తము వలనైన క్రొత్త నిబంధన. స్తోత్రం. పాత నిబంధన నా దేవుడు అబ్రహాముతో చేశాడు. క్రొత్త నిబంధన నేటి తరంతో ప్రతి ఒక్కరితో నా దేవుడు చేశాడు. స్తోత్రం. పాత నిబంధన అబ్రహాము నుండి, అంతకు ముందరున్న ఆదాము నుండి, ఆ తర్వాత ఉన్నటువంటి యాకోబు అనబడిన ఇశ్రాయేలు నుండి జనించినటువంటి ఇశ్రాయేలీయులందరికీ ఇవ్వబడినటువంటి నిబంధన. నూతన నిబంధన గ్రీసు దేశస్థులని, యూదులని, అన్యులని భేదము లేకుండా ఇవ్వబడిన నిబంధన. ఏ నిబంధన? క్రొత్త నిబంధన. స్తోత్రం. ఆ నిబంధన ఎలా చేయబడింది? ఆ నిబంధన గొర్రెల యొక్కయు, ఎడ్ల యొక్కయు, పొటేళ్ల యొక్కయు, గొవ్వల యొక్కయు, కోడెల యొక్కయు, పావురాళ్ల యొక్కయు రక్తము చేత ఆ నిబంధన చేయబడింది. కానీ నూతన నిబంధన దైవ కుమారుడైన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి పరిశుద్ధ రక్తము ద్వారా చేయబడింది. ఏ నిబంధన బలమైనది? ఏ నిబంధన శ్రేష్టమైనది? ఒక్క క్షణం ఆలోచన చేయండి. మనుష్య కుమారుని రక్తము చేత చేయబడినటువంటి రక్త నిబంధన మనకివ్వబడిన నూతన నిబంధన. దాన్నే మనము క్రొత్త నిబంధన అంటే. కనుక క్రీస్తు యేసు తన రక్తము చేత మనకివ్వబడినటువంటి నిబంధన అది ఎప్పటికీ కూడా కొట్టివేయబడదు. స్తోత్రం. నేను మరల చెప్తున్నా, చివరాఖరిగా ధర్మశాస్త్రమైన కొట్టివేయబడుతుందేమో కానీ నూతన నిబంధనను కొట్టివేయగలిగిన వాడు ఎవడు లేడు, పుట్టడు, పుట్టబోడు కూడా. స్తోత్రం కలుగును గాక. కనుక ఆయన అన్నారు, ధర్మశాస్త్రాన్ని కూడా నేను కొట్టివేయడానికి రాలేదు, నెరవేర్చుటకే నేను వచ్చి ఉన్నానని. ధర్మశాస్త్రాన్ని ఆయన గౌరవించాడు, ప్రవక్తలను ఆయన గౌరవించాడు, ఇశ్రాయేలీయులను ఆయన ప్రేమించాడు. అంతకంటే మిన్నగా అన్య జనులమైన మనల్ని కూడా ఆయన ప్రేమించాడు. అందుకే ఆయన ధర్మశాస్త్రాన్ని నెరవేర్చుటకు ఈ భూమి మీదకి వచ్చారు. నాలుగవదిగా చూసినట్లయితే యోహాను సువార్త 18వ అధ్యాయం 37వ వాక్యం. 18, 37, 38 వచనాలు. పిలాతు అంటున్నాడట, నీవు రాజువా, నీవు రాజువా అని ఆయన అడుగగా, యేసు నీవన్నట్టు నేను రాజునే. ఎందుకు రాజు అయ్యాడు ఆయన అంటే, సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని. యేసయ్యే డైరెక్ట్గా చెప్తున్నాడు ఎందుకు ఆయన పుట్టారో. సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని. అండర్లైన్ చేసుకోండి ఆ రెండు మాటలు. యేసయ్య ఎందుకు వచ్చారు అని మిమ్మల్ని ఎవరైనా ప్రశ్నిస్తే ఖచ్చితంగా ఈ మాటలు వారితో మీరు చెప్పాలి. తెలియని వారికి తెలియపరచాలి. క్రీస్తు యేసును గూర్చి బోధ చేయాలి. ఆయనే స్వయంగా అంటున్నారు, నేను ఎందుకు ఈ లోకానికి వచ్చానో తెలిసిన పిలాతు, సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి నేను పుట్టాను, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని. ఇంకొక విషయం నీకు తెలియాలి, అదేంటంటే సత్య సంబంధి అయిన ప్రతి వాడును నా మాట వినుననెను. ప్రైజ్ ది లార్డ్. అందుకు పిలాతు అవాక్కైపోయేలాగా ప్రశ్న వేశాడంట, సత్యమనగా ఏమిటి? కరెన్సీ నోట్ మీద, ఇదివరలో చిల్లర పైసల మీద 3 సింహాల బొమ్మ కిందన ఒక మాట రాసి ఉంటుంది, సత్యమేవ జయతే అని. స్తోత్రం. సత్యము జయించాలి, సత్యము గెలవాలి, అబద్ధం
ఓడాలి అని దాని అర్థం. సత్యమేవ జయతే అని వ్రాయబడి ఉంటుంది. రోమన్ గవర్నర్ అయ్యుండి కూడా పిలాతుకు తెలియదా సత్యమనగా ఏంటో, అసత్యమనగా ఏంటో? అడుగుతున్నాడు పిలాతు. రోమన్ గవర్నర్ అయ్యుండి కూడా సత్యమనగా ఏమిటి అని ఆయనతో అనినప్పుడు అతడు ఈ మాటలు చెప్పి బయటనున్న యూదుల యొద్దకు తిరిగి వెళ్ళి అతని యందు ఏ దోషమును నాకు కనబడలేదు అని డిక్లేర్ చేశాడు. స్తోత్రం. అతడు నీతిమంతుడు, అతని యందు ఏ దోషము నాకు కనబడటం లేదు. ప్రభువు అన్నారు డైరెక్ట్గా. గడిచిన దినాల్లో ప్రభు అయిన యేసయ్య చేసిన ప్రసంగాలు పిలాతు వినలేదు గనక సత్యం అంటే ఏంటో పిలాతుకు తెలియలా. ఆయన బోధిస్తూ ఒక మాట అన్నారు, నేనే మార్గమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవడును వెళ్ళలేడు. సత్యమనగా యేసే. స్తోత్ర. ఆయన అంటున్నారు, నేనే సత్యమును, నేనే నిజాన్ని. హల్లెలూయా. నేనే నిజాన్ని. ఇంకొక నిజం ఉంది తెలుసునా మీకు అంటున్నాడు ఆయన. ఏంటా నిజం? పరలోకం నిజం. స్తోత్రం. వేరొక ఆదరణకర్తను నేను మీ మధ్యనకు పంపిస్తాను. అతడు వచ్చి మిమ్మును సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. అక్కడుంది సర్వసత్యం. నేను సత్యమునై ఈ భూమి మీదకి దిగి వచ్చాను. సత్యముగా నరావతారిగా ఈ లోకానికి వచ్చాను. చాలామంది పేర్లు పెట్టుకుంటారు సత్యము అని. స్తోత్రం. చాలామంది పేర్లు డైరెక్ట్గా పెట్టుకుంటారు. ఏమని? సత్యం అని. దేవుని బిడ్డలారా, మనుషుల్లో సత్యం ఉందో లేదో మనకు తెలియదు, కానీ యేసులో మాత్రము సత్యం ఉంది. పరిశుద్ధాత్ముడు వచ్చి మనలను సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. కనుక సత్యమును గురించి సాక్ష్యమిచ్చుటకే యేసయ్య ఈ లోకానికి వచ్చారంట. కనుక యేసే సత్యం. ఆయన అన్నారు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. ఇంకా ప్రశ్నకు జవాబు పిలాతుకు దొరకలేదా? ఆయన పాత ప్రసంగాలు ఒక్కసారి వింటే పిలాతు స్పష్టంగా ఆ ప్రశ్నకు జవాబు దొరుకుతుంది. నేను అనుకుంటున్నాను యేసయ్య పిలాతుతో అని ఉంటారు, ఒరే బాబు, ఈ ప్రసంగం ఎప్పుడో చేసేసాను, ఒకసారి ఆ రికార్డులు ఏమైనా ఉంటే తెప్పించుకొని ఈనో అని. హల్లెలూయా. కనుక సత్య సంబంధి అయినటువంటి ప్రతివాడు యేసయ్య మాట వింటాడు. యేసయ్య మాట వినడం లేదు అంటే అతడు సాతాను సంబంధి, ఆమె అపవాది సంబంధి. స్తోత్ర. అవ్వకు ఒకే మాట చెప్పారు, దానిని తినొద్దు, దాన్ని తినమని నిశ్చయంగా పోతావమ్మా, దాని జోలికి నువ్వు వెళ్ళొద్దు అని చెప్పినప్పుడు ఆమె దేవుని మాట వినే కంటే కూడా అసత్యానికి జనకుడైనటువంటి సాతానుడు మాట విన్నది. అబద్ధానికి జనకుడైన దురాత్మ యొక్క మాట విన్నది. దాని కారణాన నిజంగానే సర్వలోకానికి కూడా భయంకరమైన చేటును తెచ్చిపెట్టింది. తర్వాత ప్రభు ఆయన వేండ్రముతో ఆయన ఉగ్రుడై కేక వేశాడు, ఆదామా వేర్ ఆర్ యు? నీవెక్కడ? ఆదాం అంటున్నాడయ్యా, ఈ పొదల మాటను తాగి ఉన్నాను నేను. నిన్ను దాంకోమని చెప్పిన వాడెవడు? నీకు సిగ్గు తెలిసిందా? నీవు దిగంబరమని నీకు అర్థమైపోయిందా? అంటే ఆ పండు నీవు తిన్నావా? నేను కాదు ప్రభు, నేను కాదు, నీవు నాతో కూడా ఉండుటకు నీవిచ్చిన ఈ స్త్రీయే. వెంటనే ఆ స్త్రీ మీద చెప్పాడు. ఆ స్త్రీ ఎవరు? అవ్వ. గడగడ గడగడ వణిగిపోయారు. నా దేవుని బిడ్డలారా, నీవు వినవలసింది అబద్ధానికి జనకుడైనటువంటి సాతాను మాట కాదు. నువ్వు వినవలసింది సత్యస్వరూపి అయిన నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి మాట. ఆయన మాట వింటే, నా మాట విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద ఇల్లు కట్టుకొని బుద్ధిమంతుని పోలి ఉంటాడు. స్తోత్రం. కనుక ఆయన మాట విందాం దేవుని బిడ్డలారా. కనుక ఆయన సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకే ఆయన ఈ లోకంలోనికి ఆయన జన్మించారు. ఐదవదిగా చూస్తే మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనంలో ఒక మాట కనబడుతుంది.
మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకును వచ్చెను. పరిచర్య, ఉపచారము చేయించుకొనుటకు ఆయన రాలేదట, అనేకులకు ఉపచారము పరిచారము చేయుటకే ఆయన వచ్చారట. స్తోత్రం. ఆయన ఒక రోజున శిష్యులందరినీ కూర్చుండబెట్టి ఇంకా సేపట్లో ఆయన సిలువకు అప్పగించబడతారు అనగా ఆ ముందటి క్షణాల్లోనే ఆయన పాత్రను తెప్పించి తువాలు నడుముకు కట్టుకొని నీళ్లతో శిష్యులందరి పాదములు కడుగుట తుడుచుట మొదలు పెట్టారంట. స్తోత్రం. అప్పుడు శిష్యులు అన్నారు, అయ్యా మీరేంటి మా పాదములు కడగవేంటి, మీరు ప్రభువు కదా అని అంటే, ప్రభువు శిష్యులకు ఒక మాదిరి నేర్పుటకు ఆ పరిచర్య జరిగించారు. మీలో ప్రముఖుడుగా ఉండగోరిన వాడు ఎలాగుండాలి? పరిచారకుడుగా ఉండాలి. స్తోత్రం. నాయకుడుగా ఉండాలని కోరుకోవద్దు, పెద్దగా ఉండాలని కోరుకోవద్దు, పెత్తనం చేయాలని కోరుకోవద్దు. నువ్వు ఎలాగుండాలి? ప్రముఖుడుగా ఉండాలని ఆశ నీలో ఉందా? నువ్వు ఎలాగుండాలా? దాసుడుగా ఉండాలి, పరిచారకుడుగా ఉండాలి. మొదట పరిచారకుడుగా ఉండాలి. పరిచారము ఎలా చేయాలో, పరిచర్య ఎలా చేయాలో, సంఘాన్ని ఎలా నడపాలో, సంఘ పరిచర్యను ఎలా నడిపించాలో, ఉపచారం ఎలా చేయాలో తన శిష్యులకు ఆయన డైరెక్ట్గా ప్రాక్టికల్గా ఆయన నేర్పిస్తున్నారండి ఆయన. అందుకే వారందరి పాదములు కడుగుతూ ఉండగా చివరి ఆఖరికి పేతురు అంటున్నాడయ్యా, నీవు నా పాదములు కడగవద్దు అంటుంటే ప్రభు అన్నారు, నేను నిన్ను కడగని ఎడల నాలో నీకు పాలు లేదు అని చెప్పినప్పుడు, అయ్యా నా పాదములు మట్టికే కాదు, నా తలను కడగాలి, నా తలంపులు బాగలేదు, నా చేతులు కడగాలి, నా క్రియలు బాగులేవు. ఆవేశపూరితుడైనటువంటి పేతురు ఉన్న వాస్తవాన్ని పలువురిలోనే అక్కడే కొండ బద్దలు కొట్టినట్లుగా ఒప్పుకోలు చేసుకొని ప్రభువు దగ్గర క్షమాపణ కోరుకున్నప్పుడు ప్రభువు పేతురును కడిగి వేశాడు. కనుక మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని ఆయన పరిచారము చేయుటకే వచ్చాడు. కుంటివారికి ఆయన నడకనిచ్చాడు, గుడ్డివాడికి చూపునిచ్చాడు, పక్షవాత రోగులను పరిపెత్తుకొని నడవమన్నారు, కుష్ఠ రోగులను ఆయన స్వహస్తాలతో తాకి స్వస్థ చిత్తులనుగా చేశాడు, చచ్చిన వారిని సజీవులుగా లేవనెత్తాడు. స్తోత్రం కలుగునుగాక. 6వది మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ లేఖనం తెరవండి. అక్కడ రాసి ఉంది, అలాగే మనుష్య కుమారుడు విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చెను. స్తోత్ర. ఇక్కడ రాయబడిన మాట విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకు. యోసేపు చరిత్ర బుధవారం మనం ధ్యానం చేశాం. యోసేపును 20 వెండి నాణ్యాలకు 20 తులముల వెండికి అమ్మేశారు, బానిస వెలకు అమ్మేశారు. అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా ఆయన వెలకు అమ్మబడ్డారు. ఇస్కరియోతు యోధా ఆయనను అమ్మివేశారు. ఎంతకు అమ్మారు? 30 వెండి నాణ్యాలకు. 4000 సంవత్సరాల కిందట బానిస వెల 20 తులాల వెండి. 2000 సంవత్సరాల క్రిందట బానిస వెల 30 వెండి నాణ్యాలు. అర్థమవుతుందా? 4000 సంవత్సరాల కిందట బానిస వెల, యోసేపును అమ్మిన వెల 20 తులాల వెండి. 2000 సంవత్సరాల తరువాతకి యేసుక్రీస్తు కాలానికి బానిస వెల 30 వెండి నాణ్యాలకు వచ్చింది. స్తోత్రం. 30 వెండి నాణ్యాలకు యేసు ప్రభు వారిని అమ్మివేస్తే ఆయన అమ్మబడి మనల్ని ఏం చేశాడు? కొన్నారు ఆయన. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యోసేపు అమ్మబడి
యోసేపు అమ్మబడి తనను ఎవరైతే అమ్మివేశారో వారిని పోషించాడు. యేసుక్రీస్తు ప్రభువు వారు ఇస్కరియోతు చేత అమ్మబడి తనను ఎవరైతే అమ్మివేశారో, అంటే నేను నీవు మనందరం యేసయ్యను నిలువున్న తెగ నమ్మివేశాం. స్తోత్రం. ఆయనను అమ్మివేసిన మనల్ని ఆయన ఏం చేశారండి? తిరిగి మనల్ని కొన్నారు, మనల్ని విమోచించారు, మనల్ని విడిపించారు. బానిసలుగా ఉన్న మనల్ని ఆయన విమోచించారు. క్రయధనాన్ని చెల్లించి మరీ విమోచించారు. వెండిని చెల్లించి కాదు, వెండి నాణ్యాలను చెల్లించి కాదు, 20 తులముల 30 తులముల వెండి నాణ్యాలను చెల్లించి కాదు, బంగారు నాణ్యాలను చెల్లించి కాదు, క్షయ వస్తువులను చెల్లించి కాదు, ధనమును చెల్లించి కాదు. ఆయన తన విలువైనటువంటి పరిశుద్ధ రక్తాన్ని చెల్లించి క్రయధనంగా మనలందరినీ ఆయన కొని విమోచించారు. బలో యేసు మహారాజుకే, రాజుల రాజుకే. దేవుని బిడ్డలారా, కనుక మన విమోచన క్రయధనముగా, విమోచన క్రయధనము అంటే ఏదైనా కొట్లో కొనాలి అంటే ఏమివ్వాలా? 4 చిత్తు కాగితాలు తీసుకొని వెళ్ళి ఇచ్చి పలానా సరుకులు ఇవ్వు బాబు అంటే కొట్టు యజమాని ఏమంటాడండి? ఊరకట్ల తీసుకెళ్ళి 4 చిత్తు కాగితాలు ఇచ్చేమని పట్టిందా అంటాడా? లేదా? ఏంది నువ్వు తెచ్చిన కాగితాలు అనడా? నిజంగా అక్కడ ఇవ్వవలసినవి, చెల్లుబాటు కావలసినవి ధనము. స్తోత్రం. నా దేవుని బిడ్డలారా, చెల్లుబాటు కానిదేది ప్రభు అయిన యేసయ్య మన కొరకు వెచ్చించలా. అక్కడ చెల్లుబాటు అయ్యేది. ఉన్న ధనములో అతి ఖరీదైన ధనము ఏదైనా ఉందా అంటే యేసుక్రీస్తు రక్తమే. స్తోత్రం. ఆయన విలువ పెట్టి కొన్నారు ఆయన మనల్ని. వజ్రాలతో కొనలేదండి. ఆయన రక్తానికి బంగారము సాటి రాదు. బిగ్గరగా చెప్పండి. ఆయన రక్తానికి వెండి సాటి కానే కాదు. ఆయన రక్తానికి వజ్రాలు కూడా సాటి రావు. సాటి లేని వెలగలిగినటువంటి ప్రశస్తమైన రక్తాన్ని క్రయధనముగా మన నిమిత్తం చెల్లించి ఆయన మనల్ని కొని సాతాను కబంధ హస్తాల్లో నుంచి ఆయన మనల్ని విడిపించి విమోచించారు. స్తోత్రం. పూర్వం మన తండ్రుల కాలంలో వస్తు మార్పిడి ఉండేది. మొన్న ఈ మధ్య వరకు కూడా మన గ్రామంలో కూడా కొనసాగేది. బియ్యం వేసేసి కొట్లోకి వెళ్ళిపోయి డబ్బులు లేకపోతే కాసిన బియ్యం తీసుకెళ్ళేసేసి ఏం తీసుకునేవాళ్ళు? కోడిగుడ్లోడు ఇప్పటికీ వస్తుంటాడు కదా, ఏం చేస్తారు? రేషన్ బియ్యం వేసేస్తున్నారు, గుడ్లు. వస్తు మార్పిడి. మనకు అవసరం లేనిది ఇచ్చేసి మనకు అవసరమైంది తీసుకోవడం. అది ఇప్పుడు వస్తుంది కాదు, పూర్వం ఎప్పుడో ముత్తాతల కాలం నుంచి ఉన్నదే వస్తు మార్పిడి. అందుబాటులో ఉన్నది ఇచ్చి ఎప్పటికీ కూడా బంజారా ప్రజలు, వైజాగ్, అరకు పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు వాళ్ళ దగ్గర దొరికే పండ్లు, దుంపలు వాటన్నిటిని తెచ్చి వైజాగ్ సిటీకి తీసుకొచ్చి వాటినిచ్చి వాళ్ళకు కావలసిన బియ్యం, కూరగాయలు వగైరా వగైరా వాటిని తీసుకుని వెళ్తారు. ఎప్పటికి కూడా జరుగుతుంది అక్కడ. స్తోత్రం. అరకు, చాప్రాయ్, వైజాగ్, ఆ పరిసర విశాఖ జిల్లాలన్నింటిలో జరుగుతూ ఉంది. అటవీ ప్రాంత, కొండ ప్రాంత ప్రజలు చేస్తుంది ఎప్పటికి కూడా అదే జరుగుతూ ఉంది, వస్తు మార్పిడి. దేవుని బిడ్డలారా, యేసయ్య మనలకు ప్రతిగా మనల్ని విడిపించడానికి ఏమిచ్చారంట? ఏకంగా తన ప్రాణాన్ని క్రయధనంగా చెల్లించారు. కనుక యేసయ్య ఈ లోకానికి రావడానికి ప్రధానమైన కారణాలలో ఒక కారణం మన కొరకు తన ప్రాణాన్ని ఇచ్చుటకు. 1 యోహాను 3:8 అంటారు. నా మాటలు ముగించబోతూ నేను అంటున్నాను, అపవాది క్రియలు లయపరచుటకే దేవుని కుమారుడు ఈ భూమి మీదకి ప్రత్యక్షమాయను అని వ్రాస్తుంది. స్తోత్రం. హల్లెలూయా. సాతాను క్రియలు భూమి మీద మెండుగా జరుగుతున్నాయంట. సాతానుడు మనుష్యులను మభ్య పెడుతున్నాడట. సాతానుడు మనుష్యులను అవ్వను మోసగించినట్లుగా మనుష్యులను మోసగించి పాపంలోనికి, శాపంలోనికి ఈడుస్తూ ఉంటే ప్రభు అయిన యేసయ్య వచ్చి సాతాను కబంధ హస్తాల నుంచి విడిపించడానికి అపవాది క్రియలు
లయపరుచుటకే ఆయన వచ్చారంట. ఆయన దోణెలతో ఒక కాన్వాయ్ సమూహంగా ఆయన గదరేనీల దేశం వెడితే సమాధుల్లో వాసం చేసే ఒకడు ఆయనకు ఎదురుగా వచ్చి, నజరేయుడైన యేసు, నాతో నీకేంటయ్యా, ఎందుకు నా జోలి వస్తున్నావు? నువ్వు ఉండేది ఎక్కడా, నేను ఉండేది ఎక్కడా? నువ్వు మనుషుల మధ్యలో ఉంటావు, నేను సమాధుల మధ్యలో ఉంటాను కదా, నా జోలి ఎందుకయ్యా? వాడెవడనో ఒక్కడిని తీసుకుని వాడిలో చొరబడి వాడినే సమాధుల్లోకి తీసుకొచ్చాను కదా, నువ్వు ఎక్కడ దాకా ఎందుకు వచ్చి నన్ను డిస్టర్బ్ చేస్తున్నావు అని అంటే, యేసయ్య వెంటనే గద్దించగా శాన దయ్యాలు వాడిని విడిచిపెట్టి వెళ్ళిపోగా వాడు స్వస్థ చిత్తుడయ్యాడంట. మునుపు వాడిని ఎవరూ కూడా సాధు చేయలేని వాడిని యేసయ్య సాధు చేశారు. ఎలా అంటే సాతాను యొక్క క్రియలన్నిటినీ వాడిలో లయపరిచాడు. స్తోత్రం, హల్లెలూయా. అందుకే సాతాను క్రియలు లయపరచుటకే మనుష్య కుమారుడి లోకానికి ప్రత్యక్షమయ్యారు. స్తోత్రం. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనంలో యోహాను గారు అంటున్నాడు, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రె పిల్ల. మనుషులందరి పాపములు, నీ పాపములన్నీ ఆయన భుజముల మీద మోసుకొని పోవుటకే ఆయన నరావతారిగా ఈ లోకములోనికి ఆయన జన్మించారు. యోహాను సువార్త 4వ అధ్యాయము 25-26 వచనాలు చూస్తే, ఆ స్త్రీ ఆయనతో క్రీస్తనబడిన మెస్సయ్య వచ్చునని ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియచేయునని చెప్పగా, యేసు నీతో మాట్లాడుచున్న నేనే ఆయననని ఆమెతో చెప్పారు. ఆమెతో మాట్లాడుతుండగా, మెస్సయ్య వచ్చునని మేము ఎరుగుదుము, ఆయన వస్తే సమస్తమును మాకు తెలియచేయును. సమస్తమును మనకు తెలియచేయుటకే యేసయ్య ఈ లోకానికి వచ్చారు. సమస్తమును తెలియచేయడానికి ఆయన అప్పటి నుండి ఇప్పటి వరకు ఆయన మాట్లాడుతూనే ఉన్నారు. ఆయన ఎవరో తెలుసా? రాతి బొమ్మ కాదు, ఆయన మాటలాడలేని వాడు కాదు, ఆయన మాటలాడే దేవుడు. స్తోత్రం. మాట్లాడే దేవుడవు నీవు, మాట్లాడని రాయివో చెట్టువు నీవు కాదు, మాట్లాడే దేవుడవు నీవు. హల్లెలూయా. ఆయన మాట్లాడే దేవుడు, ఆయన సమస్తమును తేటగా మనకు తెలియపరిచే దేవుడై ఉన్నాడు. చివరాఖరిగా ఒక్క మాటని చెప్పి నేను ముగించేస్తాను. 10వ మాట లూకా 4:43లో, దేవుని రాజ్య సువార్తను ప్రకటించుటకే ఆయన ఈ భూమి మీదకు వచ్చారు. లూకా సువార్త 4:43, ఆయన నేను ఇతర పట్టణములలోను దేవుని రాజ్య సువార్తను ప్రకటింపవలెను, ఇందు నిమిత్తమే నేను పంపబడితినని వారితో చెప్పాను. యేసయ్యే చెప్తున్నారు ఈ మాటలన్నీ కూడా. ఎందుకు ఆయన వచ్చారో ఆయనే స్వయంగా చెప్తున్నారు, మనుషులకు తెలియచేస్తున్నారు. ఏంటంట? ఆయన ఒక ప్రాంతానికే పరిమితమైన వాడు కాదు. కొంతమంది నన్ను అన్నారు, నువ్వు ఎక్కడికి వెళ్ళటానికి వెళ్ళలేదు, ఒక స్థలంలో ఉండి సువార్త ప్రకటించాలి. కానీ ప్రభు అన్నారు, నీవు వెళ్ళాలి, నీవు అనేక ప్రాంతాలకు వెళ్ళి నా సువార్త ప్రకటించాలి. ఎవరి మాట వినాలి? మనుష్యుల మాటనా, దేవుని మాటనా? నేను దేవుని మాటనే విన్నాను. ఆయన నన్ను తీసుకుని వెళ్ళడం ప్రారంభించారు. అనేక స్థలాలకు తీసుకుని వెళుతూ విజయోత్సవంతో ఊరేగించుకుంటూ ఆయన తీసుకుని వస్తా ఉన్నారు. స్తోత్రం కలుగును గాక. నా దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అంటున్నారు, అపోస్తలులు ఎక్కడికి వెళ్ళినా విజయోత్సవంతో వారిని ఊరేగించుకుంటూ వచ్చారంట. వాళ్ళు ఎక్కడికి వెళ్ళిన భూమిని తలకిందులు చేయువారు ఎక్కడికి కూడా వచ్చారని కేకలు వేయడం, ప్రజలు అరవడం, కేకలు వేయడం ప్రారంభించారంట. అలాంటి సూచక్రియలు, మహత్కార్యాలు, అద్భుత కార్యాలు మెండుగా ప్రభు ఈ పరిచర్యల్లో కూడా జరిగించునుగాక. హల్లెలూయా. దైవ రాజ్య సువార్తను ప్రకటించుటకే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారు కనుక యేసు వారు తానే అంటున్నాడు ఒక మాట. ఏమని? నేను ఇతర పట్టణములలోనూ దేవుని రాజ్య సువార్తను ప్రకటింపవలెను, అందు నిమిత్తమే
నేను పంపబడుతునని చెప్పేశారు. కనుక దేవుని బిడ్డలారా, 10 కారణాలు యేసయ్య ఎందుకు ఈ లోకానికి వచ్చారో 10 కారణాల గురించి మనం తెలుసుకున్నాం. ఇంకా మరో 14 కారణాలు ఉన్నాయి. వాటిని గురించి కూడా ప్రభు చిత్తమైతే వాటిని గురించి కూడా ప్రభు సమయాన్ని ఇచ్చినప్పుడు మనం ధ్యానం చేద్దాం. ఇంకెన్ని కారణాలు ఉన్నాయి? ఇప్పటి వరకు ఎన్ని కారణాలు చెప్పుకున్నాం? 10 కారణాలు. ఇంకా 14 కారణాలు ఉన్నాయి. వరుసని చెప్పుకుంటూ పోవడానికి ఇది సమయం కాదు. కనుక ఈ మాటలు ప్రభు మీ హృదయంలో, మీ వినికిడిలో పదిలపరిచి, భద్రపరిచి, నీరు కట్టి పచ్చని తోట వలె దేవుని వాక్యం మీ హృదయంలో ఆయన ఫలింప చేయునుగాక.